కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు కత్తితో దాడి చేసుకున్నారు. ముల్ల చంటి అనే వ్యక్తిపై సుద్దపల్లి ఓబులేసు అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో చంటి తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడ్డ వ్యక్తి మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరులోని లైఫ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికాడ ఇంటి ముందర ఒకటేమైనా అల్లరి చేస్తుంటే ఎందుకు అల్లరి చేస్తాను అని అడిగినాడు వాడు. అడిగితే నా ఇంటికాడ నేనేమైనా అల్లరి చేస్తుంటే వాని వాకిలి అది మా వాకిలి ఇది, మా ఇంటి ముందరనే నిలవన్నాడు. మా ఇంటి ముందర నిలబడి అల్లరి చేస్తుంటే అడిగినాడు. అడిగినందుకు వాడు వాళ్ళ నాయన వచ్చి ఊంచి దొబ్బితే వాడు వచ్చి కత్తితో నరికినాడు. నేను అన్నీ ఉండా, నన్ను కూడా రాయితో కొట్టినాడు. కాళ్ళకి కొట్టి రోజు వాళ్ళ పెళ్ళాన్ని మాత్రం రోజు క్యాప్చర్ పెడుతున్నాడు. వాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళ భార్య వాళ్ళ దిట్టే మాట్లాడుతుంది, మా దిట్టే మాట్లాడుతుంది, ఏమన్నా చేసుకొని. కానీ మేము మాత్రం ఏమనలే, నా కొడుకు ఏమనలే. నిష్కారణంగా తండ్రి కొడుకు వచ్చినారు, వచ్చి కొట్టినారు. అసలు ఏం లేదు, ఆడు అల్లరి చేస్తున్నాడు. ఆడ బయట నిలబడి కేకలేసంటే ఏం అట్టరుస్తున్నవే అని అడిగినందుకు కొట్లాట, అంతకు తప్ప ఏం లేదు. వానికి మాకేం పగలే. నేను అడ్డపడకుంటే కనుక నన్నుతో రాయి వేసినాడు. నా రాయి పడాలకు కింద పొంగినా సంపాదించేంత అవసరం ఏమొచ్చింది. ఇప్పుడు ఏదన్నా ఉంటే గనక మామూలుగా పిల్లలు ఎవరైనా కొట్లాడుకునే ఇడిపించుకోవడం జరగడం అది మామూలే. నువ్వు కత్తి తీసుకొని వెనకమ్మడే నీ కాడ కత్తి ఎట్టొచ్చింది మాతో కొట్లాడాలికే. నువ్వు అరుచున్నావు అని మేము అరిచినప్పటికే నీ